ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తలనొప్పంటూ మన కడుపును వచ్చేలాగా నవ్వించడానికి ఒక ఉత్తమ భార్యాభర్తలు రాబోతున్నారు. సో లెట్ మీ వెల్కమ్ దెం. ఓం నా భార్యాయ నమః, నా వైఫాయ నమః, నా జీవితంలో సగ భాగమాయ నమః, భార్య ఇష్టోత్తరం సమర్పయామి. రే ఏదో గుళ్ళో దేవుళ్ళ ముందు చదివే మంత్రాలని మార్చి పెళ్ళాం ముందు చదువుతున్నావేంట్రా? నా దేవత నా పిల్లమే సార్, అందుకే నా పిల్లం ఫోటో పెట్టి పూజ చేస్తున్నా. అసలు నా పిల్లం ఎక్కడుంటుందో తెలుసా సార్? ఇక్కడ సార్. నా గుండె అయిపోయినా నా భార్య నా గుండెల మీద ఉండాలని తెలియజేయడానికి పచ్చిబొట్టు వేపించుకున్నాను సార్. ఇడు వదలట్లా ఇడు కాక. అసలు నా భార్య ఎంత అదృష్టమంత్రాలు అంటే సార్, మొన్న నేను బయటికి వెళ్తుంటే ఇలా ఎదురొచ్చింది, అంతే నాకు ఆట గుద్దేసింది. ఆటో గుత్తి అదృష్టం ఏంట్రా? నాకు ఎదురొచ్చింది కాబట్టి ఆటో గుద్దింది, లేదంటే ఏ లారీయో గుద్దేది. పాజిటివ్ థింకింగ్ రా. ఏం పాజిటివ్ థింకింగ్ రా? ఇప్పుడు మీరందరూ నా భార్యను చూడాలనుకుంటున్నారు కదా? లేదు. బాహుబలిలో చేశాడు రానా, ఇందాకే నేను తిన్నా కానా, తనకు నేనే బుచ్చి కన్నా. ఇప్పుడు వస్తుంది నా పెళ్ళాం సుగుణ. అయ్యో పుస్తల్లి, డాన్స్ చేసి నీ కాళ్ళు కందిపోయి ఉండు. అమ్మా మెత్తగా ఉందా? అర్రే అరే ఇంట్లో కొడుకు ఎందుకండి? ఆ ట్యూబ్ లైట్ వేడికి నీ ఫేస్ ట్యాన్ అయిపోతుంది కదా, అందుకే. ఈ సునకర్ర ఎందుకండి? ఫ్యాన్ కడ్డంగా గొడుగుంది కదా, అందుకే. అబ్బా, అయినా మీరు నన్ను చీట్ చేశారు. నేనేం చేసాం పుస్తల్లి? మరి ఆ ఫోన్ లో అమ్మాయి ఎవరు? అమ్మాయా? అదేనండి, మన లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో మీకు జాగ్రత్తలు చెప్తుంది కదా, అట్టెక్కులాడి. బుజ్జి అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడలు పుట్టారు, అది గూగుల్ వాయిస్ బుజ్జమ్మ. అది గూగుల్ అయినా గుండమ్మైనా మీరు సుగుణ మాట మాత్రమే వినాలి. ఓకే, మ్యూట్ లో పెట్టేద్దాం. ఆగండి, జ్యూస్ చేసుకొని వస్తాను. అలాగే. అయ్యో లాసా, ఇక్కడ వస్తున్నాయి, ఇదిగో తీసుకో. అయిపోయింది. తల్లొప్పొచ్చేస్తుంది. తలనొప్పి వస్తుందా? అరే జంటు బామ్మ ఇక్కడ. పుస్తల్లి తీసుకో. అమ్మయ్య, తలనొప్పి తగ్గిపోయిందండి. ఏమండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే. నమస్కారం అండి రోజా గారు. నమస్కారం అండి. మీరు గమనించారో లేదో, మా ఆయన మీకు నమస్కారం పెట్టలేదు. అవును కదా, నేనే పెట్టద్దని చెప్పా. ఎందుకు? ఆయన నమస్కారం పెడతారు, తిరిగి మీరు కూడా నమస్కారం పెడతారు. అప్పుడు నా బతుకు శుభలగ్నంలో ఆమెని గారిలాగా. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి పదాగా. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా? ఆమెని గారిలాగా ఆగమాగం అయిపోతుంది. ఏంటి నీకు ఇంత అనుమానం? అనుమానమా? అయ్యోరమ్మా, అనుమానం కాదండి, మరి జస్ట్ పాజిటివ్నెస్ అంతే. ఈ మాత్రం కూడా లేకపోతే మా బతుకులు మీ జట్కా బండికి రావాల్సిందే. ఏమంటారు అనిల్ గారు? అంతేగా. ఏమంటే మీకు ఫోన్ వస్తుంది. నీకు తెలియని సీక్రెట్స్ నాకేముంటాయి పిస్తల్లి? ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఓకేనండి. హలో మేడం. హలో సుందర్, ఈ రోజు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది కదా, వచ్చేటప్పుడు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని మర్చిపోకండి. యు లుక్ కూల్ ఇన్ దట్. ఓకే మేడం. తలనొప్పి వచ్చేస్తుంది. పుస్తల్లి, నీ చాసి మా మేడం చాసి ఒకటే. ఇంతకీ ఎలా ఉన్నాయి బ్లూ షర్ట్ లో? తలనొప్పి వచ్చేస్తుంది. అయ్యో పుస్తల్లి, తలనొప్పి
తలనొప్పి వస్తుందా? ఇదిగో కాఫీ తీసుకో. అయ్యో రామా, మీరు తాగకుండా నేను ఎప్పుడైనా తాగానండి? ముందు మీరే తాగండి. ముందు నువ్వే తాగు. లేదు మీరే తాగండి. నువ్వే తాగు. లేదు మీరే. మంట. అయ్యో సారీ అండి చూసుకోలేదు. షర్ట్ మొత్తం పాడైపోయిందని క్షమించండి. పుస్తలి నువ్వెందుకు సారీ చెప్పడం? ఇదిగో పొద్దున్నే దరిద్ర మొక్కం చూస్తాను, అందుకే అలా అయింది. నువ్వు సారీ చెప్పొద్దులే గానీ ఈ షర్ట్ నువ్వు ఉతికి నేను అంతలోపల కొత్త షర్ట్ వేసుకుని వస్తా. ఓకేనండి. యూ లుక్ సో కూల్ ఇన్ దట్ అంట. ఎవరు మొగలు తయారుగా ఉన్నారు? తలనొప్పి వచ్చేస్తుంది. అర్థమైంది. ఈ షర్ట్ వల్ల నీకు తలనొప్పి వస్తుంది కదా, వద్దు. ఈ షర్ట్ మనకు వద్దు. పుస్తలి తలనొప్పి తగ్గిపోయిందండి. మరక మంచిదే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సుందర్ బాగున్నావా? మీరు 5th క్లాస్ లో మనమిద్దరం కలిసి చదివాం కదా. నేను కొబ్బరి ఇస్తే నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా. నువ్వా? ఇదిగో ఈ చాక్లెట్ గుర్తుందా? ఇది మనం చిరొక సగం పంచుకునే వాళ్ళం కదా. ఇదెందుకు గుర్తులేదు? అప్పట్లో చాక్లెట్ కంటే నువ్వే స్వీట్ గా ఉండేవాడు. చిలిపి. బాగున్నావురా? 6th కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. సుందర్, చెప్పడం మర్చిపోయాను, నాకింకా పెళ్లి కాలేదు. ఈయనకైందిలే అమ్మా, నీకు వరుసకి అన్న అవుతాడు. ఏంటో అలా చూస్తున్నారు? వచ్చి రాఖీ కట్టించుకోండి. కట్టు. అది కాదండి. వెళ్ళొస్తాను, బాయ్. అమ్మయ్య, తలనొప్పి తగ్గిపోయిందండి. విన్నావా సుగుణ? అప్పటికి ఇప్పటికి సేమ్ ఫిట్నెస్ అంట. అయినా మన గురించి ఎవరైనా పొగిడితే ఆ ఫీలింగ్ ఎవరికి? ఏమండి, మీరు కలకాలం ఇలాగే ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే డైట్ ఫాలో అవ్వండి. రోజు నేను ఇంట్లోనే ప్రోటీన్ ఫుడ్ తయారు చేసి పెడతాను. మిమ్మల్ని ఇంకా స్మార్ట్ గా ఫిట్ గా చేస్తానండి. అవన్నీ ఎందుకు, ఇప్పుడు బానే ఉన్నానుగా. అదేగా నా ప్రాబ్లం. ఏంటి? అదిగో చూసారా, మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. బుజ్జి తల్లి, నీ మీద ప్రేమ లేకుంటే నీకోసం ఫుడ్ ఆర్డర్ పెడతానా? ఫుడ్ 2 minutes లో వచ్చేస్తుంది. నేను 1 minute లోనే వచ్చేస్తా. కొబ్బరి ఉండాలంట, చాక్లెట్లు అంట, ఫ్రెండ్స్ అంట. ఎవరు మొగలు తయారుగున్నారు? అన్నలేడా ఆంటీ? ఎవరే? అన్నలేడా ఆంటీయా? అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావన్నా. రోజు రోజుకి యంగ్ అయిపోతున్నావేందన్నా? అదేం లేదురా, ఈ మధ్య డైటింగ్ స్టార్ట్ చేశా. ఆ హెయిర్ స్టైల్, ఆ 6 ప్యాక్, ఆ స్టైల్, అబ్బబ్బబ్బబ్బా, అన్న ఈ రోజుల్లో 25 years కే బోడిగుండు అయిపోతుంది. కానీ నువ్వు మాత్రం మస్తు మెయింటైన్ చేస్తున్నావన్నా. ఏమంటారా ఆంటీ? ఆంటీ కూడా తెల్లంటిగా వచ్చినాయే. ఒరే బాబు, ఆర్డర్ ఇచ్చావు కదా, ఇంకెళ్ళా. వెళ్తానంటీ, రేటింగ్ ఇవ్వడం మర్చిపోకన్నా. అలాగే తమ్మి, ఉండు డబ్బులు తీసుకొస్తా. ఆంటీ నాకు డౌట్, ఎప్పుడు వచ్చా? ఫిబ్రవరి 30 రా. నీకెందుకురా? అబ్బా ఆంటీ, ఆంటీ వద్దు ఆంటీ. అబ్బా అబ్బా, రేటింగ్ కాదురా, ఫైటింగ్. అబ్బా ఆంటీ, నీ అబ్బా. డెలివరీ ఇచ్చావా వెళ్ళవా అన్నట్టుండదు. అంతేగాని నా హెయిర్ కోసం, నా హెయిర్ కోసం నీకెందుకురా? నీదేమన్నా సాబు నాకు జుట్టు అనుకుంటున్నావా? ఏదో సబ్బు మొక్క వేసుకొని ఏరియాలో కనిపించావనుకో. ఎంతైందిరా? ఫోన్ పే చేసేద్దాం. నేను ఇచ్చానులేండి 10-15. ఏమండి, మీ బాస్ వాళ్ళు మీకు రోజు తలనొప్పి వస్తుంది అన్నారు కదా, అందుకే నేను కేరళ నుంచి ఒక స్పెషల్ ఆయుర్వేదిక్ ఆయిల్ తెచ్చాను. ఇది రాసుకుంటే మీ తలనొప్పే కాదు, మీ జుట్టు కూడా పోతుంది. అదేనండి, కొత్త జుట్టు వస్తుంది అంటున్నా. అవేమి ఇప్పుడు వద్దు బంగారం. అదిగో చూసారా, మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. సర్లే, నీ లోపల ఉంటే వచ్చి పెట్టు. ఓకేనండి. ఇదిగో లాస్య, మీ ఆయన్ని
ఎవరినన్నా పోగిన్నా 6 ప్యాక్ ఉందన్నా నీకు కోపం వస్తుందా రాదా? టన్నులు కోపం వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏడుస్తాను. అదే నేనైతేనా చూపిస్తాను చూడు. ఏమండి ఏంటి మరి ఎంత చేంజ్ అవరా? మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? లేదుగా. ఫీల్ అవట్లేదు కదా? లేదు. అయ్యో పుస్తకాలు జండు బామ్ ఎందుకు పడేసావు? వాటితో నాకు ఇంకా పనే లేదండి. జీవితంలో నాకు తలనొప్పి రాదు. అమ్మయ్య ఇంకా నా భార్యకి ఎప్పుడు తలకాయ నొప్పి రాదు. బుజ్జి తల్లి చిట్టి తండ్రి. ఇద్దరు నించోరు అసలు స్టేజ్ అంతా ఒక 10 నిమిషాలు అసలు ఇరగబడేలా నవ్వించారు సార్. మామూలు కాదు అసలు. తలనొప్పి వచ్చేస్తుంది. అక్కడ చాలు, అక్కడ చచ్చిపోతున్నాం ఇంకా. శశాంక్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. జాతికి నువ్వు ఇన్స్పిరేషన్. హైలైట్ ఏంటంటే ఈ బాయ్ వచ్చాడు కదా డెలివరీ, వాని పైన కొట్టేసింది. నీదేమైనా శోభన్ బాబు చుట్టేంట్రా. ఎక్స్ట్రాడినరీ. హారిక అబ్బా చాలా బాగా చేసావు. శశాంక్ చాలా బాగా చేసావు. నషిక గెస్ట్ అపిరెన్స్ తంది బాగుంది. మధ్యలో నువ్వు అసలు తెలుగు భాషకి హెల్ప్ చేసినట్టున్నావు. నేను చూస్తున్నా, అన్ని చూస్తున్నా. కీప్ ఇట్ అప్ సుధీ. మ్యామ్ ఆషిక పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్. అసలు ఆషిక వచ్చేలాగా ఆవిడకి తలనొప్పి ఎక్కువైంది. అర్థమైంది నాకు. డెలివరీ బాయ్ ది కూడా హరీష్ ది చాలా బాగా. ఏ అమ్మాయికి నచ్చని పదం ఆంటీ. అది 100 ఆంటీలు వేసాడు. అప్పుడే అనుకున్నా పల్టీ వేసి కొడుతుంది అనుకున్నా. సూపర్ అమ్మా, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్. ప్లీజ్ టేక్ యూర్ సీట్స్.